హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనలోగ్లీ. అండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఎంతో అందమైన బీచ్ రోడ్ భీమిలి నుంచి విశాఖపట్నం వరకు ఫుల్ ఎంత దూరం వెళ్తున్నా మనకి బీచ్ కనిపిస్తూనే ఉంటుంది. ఈ బీచ్ రోడ్ చాలా ఫేమస్. ఒకసారి మీరు కూడా చూసేయండి. చూస్తున్నారు కదా, ఈవినింగ్ టైము, అందుకే లైటింగ్ కొంచెం తక్కువగా ఉంది. అండ్ చూడడానికైతే చాలా బాగుంది. అండ్ కూల్ క్లైమేట్ కూడా. అండ్ ఎటు చూసినా ఎంత దూరం వెళ్తున్నా మనకి బీచ్ కనిపిస్తూనే ఉంటుంది. ఇంకా రోడ్డు చుట్టుపక్కల మంచి గ్రీనరీ, కొండలు, చాలా బాగుంటుంది అన్నమాట డ్రైవ్. మీరు బీచెస్ని ఇష్టపడే వాళ్ళైతే తప్పకుండా భీమిలి నుంచి వైజాగ్ లేదా వైజాగ్ టు భీమిలి ఒక డ్రైవ్ వేసుకోవాలి. అండ్ చాలా బాగుంటుంది. అండ్ మధ్యలో విజిట్ చేయడానికి బీచెస్ ఉంటాయి, ఇంకా రిసార్ట్స్ ఉంటాయి, ఇంకా తొట్లకొండ ఉంటుంది. అండ్ బీచెస్లో వచ్చేటప్పటికి రిషికొండ బీచ్, తెన్నేటి పార్కు, భీమిలి బీచ్ ఇవన్నీ ఉంటాయి. అండ్ రిసార్ట్స్ కూడా చాలా రిసార్ట్స్ ఉన్నాయి. ఇంకా మీరు తొట్లకొండ కూడా ఒక ప్లేస్, అది కూడా మీరు విజిట్ చేయొచ్చు. ఇవన్నీ విజిట్ చేయాలంటే చూసారా, తొట్లకొండ ఎంట్రన్స్ అనమాట అది. సో పైకి వెళ్తే ఆ స్పాట్ ఉంటుంది. సో ఇవన్నీ మీరు ప్లాన్ చేసుకోవాలంటే మినిమం 1 డే కావాలి. అండ్ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. మనం ఇప్పుడు తెన్నేటి పార్క్ దగ్గరలో ఉన్నాము. ఈ స్పాట్ చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో చాలామంది ఇక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. బీచ్ ఉంటుంది అండ్ చిన్న పార్క్ ఉంటుంది. అండ్ స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఈవినింగ్ టైంలో స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇది జస్ట్ కైలాసగిరికి డౌన్లో ఉంటుంది. అండ్ ఇది కైలాసగిరి కూడా విజిట్ చేసేయచ్చు ఈ ప్లేస్కి వస్తే. అండ్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా కంటిన్యూ బీచ్ రోడ్లో వెళ్తే మనకి ఆర్కే బీచ్ కూడా వస్తుంది అనమాట. సో చాలా బాగుంటుంది. అండ్ ఈ డ్రైవ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.